పహల్గాం దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్కు ధీటైన జవాబిచ్చింది. పాకిస్తాన్లోని ఉగ్రవాది స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరిట వైమానిక దాడులు చేసినట్టు భారత రక్షణ శాఖ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. పాకిస్తాన్తో పాటు పీఓకేలోని 9 ఉగ్రవాది ప్రాంతాలను గుర్తించి నాశనం చేసినట్టు పేర్కొంది. పహల్గాం ప్రతీకారం మొదలైంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం ఆపరేషన్ సింధూర్ ప్రారంభించింది. భారత వైమానిక దళం పాకిస్తాన్లోని 9 ప్రదేశాలపై దాడి చేసింది. భారతదేశం దాడి తర్వాత లాహోర్, సియాల్కోట్ విమానాశ్రయాలను తదుపరి 48 గంటలు మూసివేస్తున్నట్లు పాక్ ప్రకటించింది. భారతదేశం ఆపరేషన్ సింధూర్ ప్రారంభించిన సమయంలో జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ రాజౌరి ప్రాంతంలోని భింబర్ గాలిలో ఫిరంగి కాల్పులు జరపడం ద్వారా పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఈ దుర్మార్గపు చర్యకు భారత సైన్యం తగిన సమాధానం ఇస్తోంది. అదంతా తప్పుడు ప్రచారం. ఫ్యాక్ట్ చెక్ రిలీజ్ చేసిన భారత్. పాకిస్తాన్ అనుకూల హ్యాండిల్స్లో భారత రాఫెల్ జెట్ను కూల్చివేసినట్లు తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారని భారత్ ఫ్యాక్ట్ చెక్ రిలీజ్ చేసింది. పాత చిత్రాలను ఇప్పటివిగా ప్రచారం చేస్తున్నారని తెలిపింది. ఆపరేషన్ సింధూర్పై కాంగ్రెస్ రియాక్షన్. పూర్తి మద్దతు ప్రకటించిన ఖర్గే. ఆపరేషన్ సింధూర్ను కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. భారత భద్రతా దళాలకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని వెల్లడించింది. పాక్పై భారత్ ఆర్మీ దాడుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కమిటీ ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహించింది. సైనికుల దృఢ సంకల్పం, దేశభక్తికి మేం సెల్యూట్ చేస్తున్నాం సమావేశం అనంతరం ఖర్గే చెప్పారు. పహల్గాం ఉగ్రదాడికి సంబంధించిన సమాచారం, ఫోటోలు, వీడియోలు లాంటివి ఏమైనా తమకు అందించాలని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. దీని ద్వారా టెర్రరిస్టులను గుర్తించడానికి, వాళ్లు అనుసరిస్తున్న పద్ధతుల గురించి తెలుసుకోవడానికి వీలవుతుందని తెలిపింది. ఇలా కాల్ చేసిన వారితో నేరుగా సీనియర్ ఎన్ఐఏ అధికారి మాట్లాడుతారు. పలు దేశాల జాతీయ భద్రతా సలహాదారులతో అజిత్ దోవల్ మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ గురించి వారికి వివరాలు తెలియజేశారు. అమెరికా, రష్యా, యూకే, చైనా, ఫ్రాన్స్, సౌదీ, జపాన్ జాతీయ భద్రతా సలహాదారులతో మాట్లాడిన దోవల్ ఉద్రిక్తతలు పెంచాలనే ఉద్దేశం భారత్కు లేదన్నారు. ఉద్రిక్తతలు పెంచాలని పాకిస్తాన్ యత్నిస్తే గట్టిగా ప్రతిస్పందిస్తామని చెప్పారు. భవిష్యత్తులోనూ మిత్రదేశాలతో సమాచారం పంచుకుంటామని స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో పాకిస్తాన్, నేపాల్ సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డీజీపీలు, ప్రధాన కార్యదర్శులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అత్యవసర మీటింగ్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన భేటీలో జమ్మూకశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. లద్దాఖ్, జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్లో లంకా దహనం చేసిన ఆంజనేయుడే తమకు ఆదర్శమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. తాము టార్గెట్గా చేసుకున్నట్లు రక్షణ మంత్రి తెలిపారు. తన గడ్డపై జరిగిన దాడికి ప్రతిస్పందించే హక్కును భారత్కు ఉందని రాజ్నాథ్ స్పష్టం చేశారు. దేశ భద్రతకు భంగం కలిగిస్తే మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.